అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్సర్సైజ్ 6th క్లాస్ బుక్లో ఫస్ట్ చాప్టర్లో 1.4 వరకు అయిపోయింది కదండి. ఇప్పుడు మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇది నెక్స్ట్ 1.5లో స్టోరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ స్టోరీ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. ఎక్సర్సైజ్ 1.5లో 6th క్లాస్ బుక్లో చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. The number of people who visited during Commonwealth Games in New Delhi for the first 4 days was recorded as 15,290, 14,181, 14,235 and 10,578. Find the total number of people visited in these 4 days. అంటే ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కి అటెండ్ అయిన పీపుల్ టోటల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది రికార్డ్ చేశారంట. ఫస్ట్ డే ఎంత 15,290 అంట, సెకండ్ డే 14,181, థర్డ్ డే 14,235, ఫోర్త్ డే 10,578. అంటే 4 డేస్లో కలిపి మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు అంటున్నారు. టోటల్ మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు అంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి స్టోరీ ప్రాబ్లమ్స్లలో క్యాలిక్యులేషన్ కంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవడమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 4 డేస్లలో మొత్తం ఎంతమంది వచ్చారు, టోటల్ ఎంతమంది అంటే ఏం చేయాలి? మనం ఈ 4 డేస్లో ఒక్కొక్క డేలో నెంబర్ రాసుకొని వాటిని మనము అడిషన్ చేయాలి. ఇప్పుడు అదే ఇక్కడ రాశాను చూడండి ఒకసారి. ఇది చూడండి. ద నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ డ్యూరింగ్ కామన్వెల్త్ గేమ్స్ ఆన్ ఫస్ట్ డే ఎంతో రాశాను, సెకండ్ డే ఎంతో రాశాను, థర్డ్ డే ఎంతో రాశాను, ఫోర్త్ డే ఎంతో రాశాను. మొత్తం టోటల్ ఎంత అంటే ఈ 4 డేస్లో ఎంతమంది వచ్చిరో అంత మొత్తం మనం ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. ఇప్పుడు 4 డేస్లో అంటే ఒక విడివిడిగా ఇచ్చి 4 డేస్లో టోటల్ ఎంత అని అడిగాడు కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే 4 డేస్కి ఎంత వచ్చింది, 4 డేస్లో ఎంత వచ్చారనేది మనము అడిషన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఇక్కడ ఏంటిదంటే ప్లేస్ వాల్యూస్ కరెక్ట్ వేసుకోవాలంటారు. దేని కింద ఏంటిది? వన్స్ ప్లేస్ కింద వన్స్ ప్లేస్ మాత్రమే వేసుకోవాలి, టెన్స్ ప్లేస్ కింద టెన్స్ ప్లేస్ మాత్రమే వేసుకోవాలి, 100 ప్లేస్ కింద 100 ప్లేస్ మాత్రమే వేసుకోవాలి, ఏ ప్లేస్ కింద ఆ ప్లేస్ మాత్రమే వేసుకోవాలి. ఆ నెంబర్ ఏ ప్లేసెస్లో ఉన్నాయో కరెక్ట్ చూసుకోవాలి. అన్ని 10,000 ప్లేసెస్ వరకు ఉన్నాయి కాబట్టి అన్నీ ఈవెన్గా రాసుకున్నాను. ఇప్పుడు అడిషన్ చేయండి. ఏ ప్లేస్ ఆ ప్లేసే అడిషన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అడిషన్ చేయండి. 8 + 5 13, 13 + 1 14, 14లో 4 ఇక్కడ పెట్టండి, 1 ఏంటి 10th ప్లేస్కి క్యారీ రాయండి. నెక్స్ట్ చేయండి. 7 + 3 10, 10 + 8 18, 18 + 1 19, 19 + 9 28, 8 ఇక్కడ పెట్టండి, 2 అప్ పెట్టండి. నెక్స్ట్ 2 + 1 3, 3 + 2 5, 5 + 5 10, 10 + 2 12, 2 ఇక్కడ 1 అప్. నెక్స్ట్ 5, 5 + 4 9, 9 + 1 10, 10 + 4 14, 14లో 4 ఇక్కడ 1 అప్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. సో 4 డేస్ కలిపి టోటల్ ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే టోటల్ ఎంతమంది అది చూడడానికి వచ్చారు అంటే 54,284 ఇంతమంది వచ్చారు. అదే రాస్తాను ఇక్కడ చూడండి. ఇది చూడండి, అదే రాసాను చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిటెడ్ దీస్ 4 డేస్ ఎంత? 54,284. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏంటి? ఇన్ లోక్సభ ఎలక్షన్స్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్ గాట్ ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 5,87,500 votes, and defeated candidates got 3,52,768. By how many votes did the winner win the election? అంటే గెలిచిన వ్యక్తి ఎంత ఓట్ల ఎక్కువ తేడాతోటి గెలిచాడనమాట. ఇప్పుడు అదే అడుగుతున్నాడు, గెలిచిన వ్యక్తి ఎంత ఓట్లతోటి గెలిచాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో ఎలక్ట్ అయిన వాళ్ళది, లోక్సభ ఎలక్షన్స్లో గెలుపొందిన అభ్యర్థికేమో 5,87,500, ఓడిపోయిన అభ్యర్థికేమో 3,52,768. ఇద్దరి మధ్య ఓట్ల మధ్య తేడా ఏంటో చూడాలి. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎంత ఓట్ల తేడాతోటి గెలిచాడు అంటే ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయి అతనికి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటి డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ అంటే ఏంటి? ఒకదాంట్లోకి వెళ్ళి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎట్లా సబ్ట్రాక్ట్ చేయాలో.
అదే ఇక్కడ రాసాను చూడండి. ఇన్ లోక్సభ ఎలక్షన్స్ ద ఎలక్టెడ్ క్యాండిడేట్ గోట్. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. ఇక్కడ పైకి రాస్తున్నా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సబ్ట్రాక్ట్ చేయడం అనుకున్నాం కదా. ఏ ప్లేసెస్ కింద ఆ ప్లేసెస్ రాసుకోవాలి ఖచ్చితంగా. వన్స్ ప్లేస్ కింద వన్స్ ప్లేసే, టెన్స్ ప్లేస్ కింద టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000, 10,000, ల్యాక్స్ ప్లేస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, వన్స్ ప్లేస్ నుంచి వన్స్ ప్లేస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి 0 - 8 అవుతుందా, అవ్వదు. కాబట్టి ఏం చేస్తాం, బారో తెచ్చుకుంటాం. పక్కనకి వెళ్ళి పక్కన ఎంత ఉంది, మళ్ళీ 0నే ఉంది. సో ఆ పక్కకి వెళ్ళి బారో తెచ్చుకుంటాం. సో ఈ బారో తెచ్చుకునేది ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఎంత బారో తెచ్చుకుంటాం ఇక్కడికి అంటే 10 బారో తెచ్చుకుంటాం. ఇక్కడికి 10 బారో తెచ్చుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది. 9 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి ఇటు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి 10 - 8 ఎంత, 2. నెక్స్ట్ 9 - 6 ఎంత, 3. మళ్ళీ ఇక్కడ చూడండి 4 ఉంది. 4 - 7 పోతుందా, పోదు. కాబట్టి ఇటు మళ్ళీ పక్క నుంచి బారో తెచ్చుకుంటాం. ఇక్కడ నుంచి పక్క నుంచి ఎంత బారో తెస్తాం, 10 బారో తెస్తాం. 10 బారో తెస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 14 అవుతుంది. 14 - 7 ఎంత అవుతుంది, 7 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 6 అవుతుంది. 6 - 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 6 ఇక అయిపోయింది. ఇక 8 - 5 ఎంత, 3. నెక్స్ట్ 5 - 3 2. ఎన్ని ఓట్ల తేడాతో గెలిచిండు, 2,34,732. ఎక్కువ ఓట్లు పోలైనాయి గెలిచిన వ్యక్తికి. అదే అన్నమాట, ఇది ఆన్సర్. దానికి అదే రాశాను చూడండి. 2,34,732 ఓట్స్ డిడ్ ద విన్నర్ విన్ ద ఎలక్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Write the greatest and smallest 5-digit number formed by the digit 5, 3, 4, 0 and 7 and find their difference. ఈ 5 నెంబర్స్ తోటి ఫామ్ అయ్యే బిగ్ నెంబర్ రాయాలి మనము. అంటే గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి, స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. రాసి ఆ రెండింటి డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి, ఒకదానిలోకి వెళ్ళి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే గ్రేటెస్ట్ నెంబర్లోకి వెళ్ళి స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు అది చూద్దాం. ఇప్పుడు డిజిట్స్ ఏంటి, 5, 3, 4, 0, 7. ఈ డిజిట్స్ తోటి ఫామ్ అయ్యే గ్రేటెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం. 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటి ఇందులో, 7. ఫస్ట్ 7 రాయండి. తర్వాత పెద్ద నెంబర్ ఏంటి, 5. తర్వాత పెద్ద నెంబర్ ఏంటి, 4. తర్వాత పెద్దది ఏంటిది, 3, 0. ఇది గ్రేటెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్స్, ఈ 5 డిజిట్స్ తోటి ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ అంటే రివర్స్ రాస్తే సరిపోతుంది. కానీ వాడు ఇక్కడ ఏమన్నాడు, 5 డిజిట్స్ అన్నాడు. ఖచ్చితంగా 5 డిజిట్స్ ఉండాలన్నాడు. కాబట్టి మనం 5 డిజిట్స్ది ఫామ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 5 డిజిట్స్ రావాలంటే 0 ఫస్ట్ పెడితే 5 డిజిట్స్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏముంది, 3 ఉంది. కాబట్టి ఫస్ట్ 3 రాయండి, ఆ తర్వాత 0 రాయండి. ఇప్పుడు మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ 4, మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ 5, మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ 7. ఇప్పుడు ఏమన్నాడు, ఈ రెండింటి డిఫరెన్స్ రాయమన్నాడు. సో ఒకదానిలోకి వెళ్ళి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 0 - 7 పోతుందా, పోదు. కాబట్టి ఇక్కడ నుంచి ఇటు ఎంత తీసుకొద్దాం, 10 బారో తీసుకొద్దాం. 10 బారో తీసుకొస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో 10 - 7 ఎంత, 3. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. 2కి వెళ్ళి 5 సబ్ట్రాక్ట్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఇటు నుంచి వెళ్ళి 10 బారో తీసుకొస్తే 10 + 2 ఏమవుతుంది, 12 అవుతుంది. సో 12కి వెళ్ళి 5 పోతే ఎంత, 7. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 3 - 4 అవుతుందా, పోదు. కాబట్టి ఇటు నుంచి మళ్ళీ ఇంకొక 10 బారో తెస్తాం. బారో తెస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 13 అవుతుంది. 13 - 4 ఎంత, 9. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. సో 4కి 4 రాయండి. 4 - 0 అంటే 4. 7 - 3 అంటే 4. సో రెండింటి డిఫరెన్స్ ఎంత, 44,973. 44,973. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం.
నెక్స్ట్ ప్రాబ్లం. A bicycle industry makes 3,125 bicycles each day. Find the total number of bicycles మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. మంత్ ఆఫ్ జూలై అన్నాడు. ఒక్క రోజులో ఒక బైసికల్ ఇండస్ట్రీ ఎన్ని బైసికల్ ఇండస్ట్రీలో బైసికల్స్ ఎన్ని రెడీ అవుతాయట అంటే ఎన్ని తయారు చేస్తారట అంటే 3,125 తయారు చేస్తారు. అప్పుడు నెక్స్ట్ జూలై మంత్లో ఎంత తయారవుతున్నాయి అంటే ఎన్ని బైసికల్స్ తయారవుతాయి అంటే ఈచ్ డే ఇంత అయితే జూలై మంత్ మొత్తం అంటే మంత్ మొత్తంలో ఎన్ని బైసికల్స్ తయారవుతాయని అడుగుతున్నాడు. జూలై మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకు 31 డేస్ ఉంటాయి. సో టోటల్ 31 డేస్లో ఒక్క రోజులో 3,125 అయితే 31 డేస్కి ఎంత? సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒక రోజుది ఇచ్చి ఇన్ని రోజులకి ఎంత అని అడిగినప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనము మల్టిప్లికేషన్ చేద్దాం. అదే ఇక్కడ రాసాను చూడండి. ఏ బైసికల్ ఇండస్ట్రీ మేక్స్ బైసికల్స్ ఈచ్ డే 3,125 ఇన్ మంత్ ఆఫ్ జూలై ఎంత 31. సో ఇప్పుడు ఇవి రెండు మనం ఏం చేద్దాం? మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఫస్ట్ చేయండి 1's ప్లేస్ తోటి చేయండి. 1 టేబులే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్ తోటి చేయండి. 3 5s 15, 5 ఇక్కడ. నెక్స్ట్ 3 2s 6, 6 + 1 7. నెక్స్ట్ 3 1s 3, 3 3s 9. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. ఇంకా 5 7 8 3 + 3 6 9. సో జూలై మంత్లో ఎన్ని రెడీ అవుతాయి బైసికల్స్? 96,875 బైసికల్స్ రెడీ అవుతాయి అన్నమాట, తయారు చేస్తారు. బైసికల్ ఇండస్ట్రీ జూలై మంత్లో ఇన్ని బైసికల్స్ తయారు చేస్తుంది అన్నమాట. ఇక్కడ అదే రసం చూడండి. బైసైకిల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై ఎంత? 96,875. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ హెలికాప్టర్ కవర్స్ 600 కిలోమీటర్స్ ఇన్ అవర్. ఒక గంటలో 600 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుందంట. ఏంటిది? హెలికాప్టర్. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 4 hours? ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్ ఇన్ మీటర్స్. 4 hours ఎంత కవర్ చేస్తుంది? వచ్చిన ఆన్సర్లను మనము ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంత వస్తుంది? ఇప్పుడు 1 hourది కిలోమీటర్లోకి ఇచ్చాడు కాబట్టి 4 hoursది మనం చేస్తే ఎంత వస్తుంది? అది కిలోమీటర్స్లోనే వస్తుంది. సో మనం ఇప్పుడు దాన్ని మళ్ళీ వచ్చిన ఆన్సర్ని ఏం చేయాలంటే మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఏం చేయాలి? హెలికాప్టర్ ఒక 1 hourలో 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 4 hoursలో ఎంత అంటున్నారు. 1 hourకి ఇచ్చి 4 hoursది కనుక్కోమంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. చూద్దాం ఇప్పుడు ఈ ప్రాబ్లం. చూడండి. ఏ హెలికాప్టర్ కవర్స్ 600 కిలోమీటర్ ఇన్ 1 hour ఇన్ 4 hours. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. 4 0s 0, 4 0s 0, 4 6 24. ఎన్ని కిలోమీటర్స్? 2400 కిలోమీటర్స్. ఇప్పుడు ఏమన్నాడు మనల్ని ఆన్సర్లో? మీటర్స్లోకి కన్వర్ట్ చేయమన్నాడు. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 1 kilometer ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. అవునా? ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? కిలోమీటర్స్ 2400 కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ కిలోమీటర్ ఉన్న ప్లేస్లో ఏం చేయండి? 2400 ఇంటూ 1000 రాయండి. చూడండి, ఇవి 2 సున్నాలు, ఇవి 3 సున్నాలు, అంటే ఇవి 2 zeros, ఇవి 3 zeros. సో 24 2 zeros 3 zeros. సో ఇన్ని మీటర్స్ అన్నమాట. ఇన్ని మీటర్స్ హెలికాప్టర్ కవర్ చేసింది. ఇక్కడ అదే రసం చూడండి. టోటల్ డిస్టెన్స్ ఎంత? 2400 కిలోమీటర్స్. నెక్స్ట్ 24 lakhs మీటర్స్ అనమాట. ఇప్పుడు ఈ 5th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఇది పార్ట్ 2లో చూద్దాం. ఇప్పటి వరకు 5th ప్రాబ్లం కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ.